రెండో కిరీటం పేరు చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం అండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు శోధనని సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. జీవ కిరీటం ఇస్తానంటున్నాడండి. హల్లెలూయా. శోధనని సహించు వాడికి జీవ కిరీటం వస్తుందంట. శోధన, ఎన్ని రకాలైన శోధనలు ఉన్నాయి. యేసు ప్రభుని ముమ్మార్లు సైతాన్ వచ్చి శోధించింది. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత సైతాన్ చేసిన పని అంటే యేసు ప్రభుని శోధించింది. నువ్వు దేవుని కుమారుడువైతే అని చెప్తూ శోధించింది. యూదా ఇస్కరియోతుని డబ్బు కొరకు శోధించింది. గెహాజీ ఏం చేశాడు? ఎలీషా దగ్గర గొప్ప సేవ చేస్తున్న గెహాజీ డబ్బు ఆశ వచ్చేసిందండి, డబ్బు పిచ్చి వచ్చేసింది. ఈరోజు ఎంతమంది డబ్బు పిచ్చితో బ్రతుకుతున్నారో ఆలోచించి చూడండి. డబ్బు ఎలాగైనా సంపాదించాలని వడ్డీ వ్యాపారాలు చేసేవారు. వడ్డీ వ్యాపారాలు, క్రైస్తవుడు వడ్డీ వ్యాపారాలు చేయాలంటే బ్యాంకులు ఇన్వెస్ట్ చేయాలి, కానీ మనుషులకి ఇచ్చి వడ్డీని తీసుకోవడం అనేది అది మంచి పద్ధతి కానే కాదండి. ఈరోజు డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. రౌడీలు, గూండాలు, లోకస్తులు చేసిన విధానములో క్రైస్తవుడు చేయడం అది మంచి విధానం కాదు. బైబిల్ చెప్తుంది, ఇచ్చిన తర్వాత వస్తే తీసుకోవాలంటే విడిచిపెట్టేమన్నదండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. మనము శోధనలు బహిరంగంగా దేవుడు మనల్ని శోధించినప్పుడు, వెన్ యు ఎండ్యూర్ ద ట్రయల్స్ అండ్ పర్సిక్యూషన్, శోధనలు వస్తూ ఉంటాయి. రకరకాలైన శోధనలు, లోక ఆకర్షణలు, అన్యాయంతో వచ్చే ఆకర్షణలు, శారీరకమైన శోధన, మానసికమైన శోధన, ఆత్మీయమైన శోధన, ఎన్నో రకాలైన శోధనలు వస్తూ ఉంటాయి. ఇవన్నిట్లో కూడా అంతం వరకు నిలబడిన వాడికి దేవుడు జీవ కిరీటాన్ని దేవుడు దయచేస్తాడంట. హల్లెలూయా. అంతం వరకు నిలబడాలి. మధ్యలో పారిపోయిన వాడికి ఎవడాయన? ఎన్నో శోధనలండి. సేవ అంటే మామూలు విషయం కాదు. నిప్పుల మీద నడవడమేనండి. ప్రతిరోజు నిప్పుల మీద నడవడమే సేవకుడి పని అండి. ఇప్పుడు ఎందుకంటే సువార్త ప్రకటించడము అది చాలా పెద్ద బాధ్యత. ఇంకొక వైపు అది పెద్ద శోధన అండి. శోధనలో వెళ్తున్నావా? కష్టాల్లో ఉన్నారా? బాధని బహిరిస్తున్నారా? చాలా ఇబ్బందులు కలిగిన టైట్ సిచ్యువేషన్లో వెళ్తున్నారా? అలాగైతే కంగ్రాచులేషన్స్ అండి, మీకు జీవ కిరీటం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీకు జీవ కిరీటం వస్తుంది. కాబట్టి శోధన గుండా వెళ్ళడం అది ఆశీర్వాదకరమైనది. శోధనలకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.